ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్లు ఒకటి చూస్ చేసుకోండి. మీకు నచ్చిన పేరైతే అనుకుని ఒక నంబర్ చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా మనం తెలుసుకుందామన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. వాళ్ళు మీకోసంగా ఏం అనుకుంటున్నారో అన్నీ కూడా తెలుసుకోండి అన్నమాట. ఆ వ్యక్తి మనసులో మీ గురించి ఏముందో, ఆ వ్యక్తి ఈ సమయంలో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇలా అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరూ కూడా మంచి పాజిటివ్ అయితే తీసుకోవాలన్నమాట. మరి ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అని చెప్పి తలుచుకొని 1, 2, 3 ఈ 3 నంబర్లు ఒక నంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఆ వ్యక్తి మీ గురించి తన మనసులో ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనుకున్నారా? ముందు మొదటి నెంబర్. ఈ మొదటి నెంబర్ మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తి మనసులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు కోరుకుంటున్న వ్యక్తి మీతో దూరంగా ఉండుండొచ్చు. బహుశా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు. లేదా మీ మధ్య ఏదో మనస్పర్ధ అయినా కానీ ఉండుండొచ్చు. ఈ వ్యక్తి నీకు చాలా గౌరవం ఇస్తాడు. కానీ గతంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొన్ని తప్పులు చేశాడు. ఆ తప్పులు ఇప్పుడు అతనికి గుర్తొస్తాయి. ఆ వ్యక్తి నీ వైపు తిరిగి రావాలి అని కోరుకుంటున్నాడు. కానీ అతనికి భయం ఉంది. నీవు అతనితో మాట్లాడడం లేదా? మీ మధ్య గొడవలు ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అతను నీ వైపు రావడానికి భయపడుతున్నాడు. ఈ వ్యక్తి నీ గురించి చాలా ఆసక్తిగా, ఉద్వేగంగా ఉన్నాడు. పూర్తిగా అతను నీ వైపు రావడానికి తహతహలాడుతున్నాడు. కానీ ఏదో ఒక రిస్క్ ఉందని భావిస్తున్నాడు. కొంతమంది విషయంలో మీ మధ్య భావోద్వేగ దూరం లేదా శారీరక దూరం ఉండొచ్చు. అతను నీతో కలవడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. నీపై శారీరక ఆకర్షణ కూడా ఉంది. కానీ అతను నీ కోపం వల్ల భయపడుతున్నారు. కొంతమంది విషయంలో ఈ వ్యక్తిని ఎవరో ఒక అమ్మాయి నియంత్రిస్తుంది. అది ఒక తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ మూడో వ్యక్తి అతను నీ వైపు రాకుండా అడ్డుకుంటుంది. అతను నీ వైపు రావాలని ఆలోచిస్తున్నాడు, ఆతృతగా ఉన్నారు, చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ అడ్డంకులు అతన్ని ఆపుతున్నాయి. రాసులు, తుల, కన్య, ధనస్సు, మీనం. ఈ వ్యక్తి నీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తున్నాడు. కానీ అతను కొంత స్వార్థంతో కూడా ఆలోచిస్తున్నారు. అతను ఈ సంబంధంలో ముందుకు వెళ్తే తనకు ఏం లాభం ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. అతను నీ ప్రేమను సమతుల్యం చేయలేకపోయాడని గ్రహించాడు. నీవు అతనికి చాలా ప్రేమనిచ్చావు. కానీ అతను నీకు ఎంత ప్రేమను తిరిగి ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు అతను నీతో తన హృదయ భావాలను పంచుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నాడు. నీవు నీ కోపాన్ని నియంత్రించుకోవాలని అతను అనుకుంటూ ఉన్నాడు. కొంతమంది విషయంలో నీ కోపం కారణంగా ఈ వ్యక్తి నీ వైపు రావడానికి ఎంతో భయపడుతూ ఉన్నారు. అలానే తను కంగారు పడుతూ ఉన్నాడు కూడా. మీ ఇద్దరి డివైన్ టైమింగ్ కూడా ఇంకా రాలేదు. కాబట్టి కాస్త సమయం అనేది వేచి ఉండాలి. నువ్వు అలానే మీ పార్ట్నర్ ఇద్దరూ మీ గాయాలను స్వస్థపరుచుకోవాలి. ఈ సంబంధంలో విజయం సాధించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ హీలింగ్ అనేది చాలా అవసరం. కానీ అతను మీలో కొద్దిగా మార్పునైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఆ మార్పు వస్తే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది డెఫినెట్గా మారుతుందన్నమాట. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక రెండవ నెంబర్. ఈ రెండవ నెంబర్ మీరు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి ప్రస్తుతం చాలా బాధలో నీరసంగా ఉన్నారు. అతను నీ వైపు రావాలనుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడ అతని గాయపరుస్తాన్ని భయపడుతున్నారు. అతను గతంలో నీతో ఏదో తప్పు చేశాడని, దానికి నీవు అతనితో అదే విధంగా వ్యవహరిస్తున్నావని భావిస్తున్నాడు. అతని మనసులో నీ గురించి ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. కానీ అతను వాటిని వ్యక్తపరచడానికి భయపడుతున్నాడు. రాసులు కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ రాసుల వ్యక్తి నిన్ను ఎవరో ఒక అమ్మాయి లేదా మూడో వ్యక్తి అంటే తల్లి, భార్య లేదా మరో అదృశ్య వ్యక్తి కావచ్చు. వాళ్ళు నియంత్రిస్తున్నారు. ఆ అదృశ్య వ్యక్తి అతని నీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. అతని వద్ద ఒకటి కంటే ఎక్కువగా ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ అతను నీ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు. అతను నీ కాల్ లేదా మెసేజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.
కానీ తాను మొదటిగా సంప్రదించడానికి భయపడుతున్నాడు, వెనకడుగు వేస్తున్నాడు. ఈ ఈ వ్యక్తికి మీపై శారీరక ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంది. అతను నిన్ను ఒక అడిక్షన్లా భావిస్తున్నాడు. నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ, నీ ఫోటోలనే చూస్తూ, నిన్నే గమనిస్తూ కుమిలిపోతూ ఉన్నారు. ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ దిగాలుగా కూర్చుని ఉన్నారు. ఇక అతను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటే నీవు నీ గాయాలను స్వస్థపరుచుకోవాలని తను అనుకుంటున్నారు. ఈ సంబంధంలో నువ్వు చాలా బాధను అనుభవించావు. నువ్వు నీ పార్ట్నర్పై కాస్త విశ్వాసం ఉంచు. కొంతమంది విషయంలో నువ్వు గతంలో చేసిన తప్పుల గురించి అపరాధ భావంలో ఉన్నావు. ఆ తప్పుల్ని మన్నించి ముందుకు సాగాలి. నువ్వు మళ్ళీ ఆ తప్పుల్ని చేయకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి ఆ వ్యక్తి అనుకుంటున్నారు. అలానే నువ్వు ఇకపై ఎలాంటి తప్పు చేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళాలి అని, నీ జీవితంలో ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏవీ ఉండకుండా ధైర్యంగా నువ్వు ముందుకి సాగాలి. ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలి అని చెప్పి ఆ వ్యక్తి మీ గురించి అనుకుంటూ ఉన్నారన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే మీకు అందులో సక్సెస్ రావాలి, మీదే పై చేయాలని ఆ వ్యక్తి అనుకుంటున్నారు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక ఆఖరిగా 3వ నెంబర్. మీరు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ 3వ నెంబర్ చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి తన కోరికలను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అతను చాలా ప్లానింగ్ చేస్తున్నాడు నీ వైపు రావడానికి లేదా సంబంధంలో ముందుకు సాగడానికి. అతని మనసులో నీ గురించి చాలా ఉద్వేగం, ఆసక్తిగా ఉంది. అతను నిన్ను పొందాలని బలంగా కోరుకుంటున్నాడు. కర్కాటకం, సింహం, ధనస్సు. ఈ వ్యక్తి నీతో ఉన్న సంబంధంలో కొద్దిగా మార్పుని కోరుకుంటున్నారు. అతను గతంలో నీతో అబద్ధం ఆడుండొచ్చు, లేదా నీవు అతనితో అబద్ధం ఆడావని అతను భావిస్తూ ఉండుండొచ్చు. అతను నీపై నిఘా ఉంచుతున్నాడు. ఈ సంబంధంలో ఏదో అన్యాయం జరిగిందని భావిస్తున్నాడు. అతను నీతో నిజం చెప్పాలని, న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు. అతను గతంలో కొన్ని తప్పులు చేశాడు. బహుశా నిన్ను మోసం చేసి ఉండుండొచ్చు, లేదా మరొక వ్యక్తిని ఆప్షన్గా పెట్టుకుని ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు అతనికి నీవే ఉత్తమమని తెలిసింది. అతను నిన్ను కోల్పోవడానికి చాలా భయపడుతున్నాడు. అతని కళ్ళు నీకోసం తడిసిపోతున్నాయి. అతను నీ గురించి చాలా భావోద్వేగంగా ఉన్నాడు. తను ఒక సలహా ఇవ్వాలి అనుకుంటే కాస్త నాపై నమ్మకం ఉంచుకోవాలి, నాతో నిజాయితీగా ఉండాలి అని ఆ వ్యక్తి కోరుకుంటున్నాడు. నీవు కూడా నీ గాయాలను పూర్తిగా స్వస్థపరుచుకోవాలి. ఈ సంబంధంలో నువ్వు చాలా బాధను అనుభవించావు. ఈ వ్యక్తి నీకోసం మారాడు. అతను నీతో నిజమైన ప్రేమను కోరుకుంటున్నాడు. మీ నుంచి మొదటి స్టెప్ని చూస్తున్నారు. ఇక అలానే వాళ్లతో మీ జీవితం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతూ మీ గురించి ఆరాటపడుతూ ఉన్నారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, ఈ 3 రీడింగ్స్ మీకు ఎంతో బాగా కనెక్ట్ అయ్యి నచ్చాయని అనుకుంటున్నాను. ఈ 3లో 1, 2, 3 ఈ 3 నెంబర్లో మీరు ఏది చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.